కానీ ప్రజలారా, ఈ కార్యక్రమంలో ఎంతో మంది ప్రజలు అవి కావాలి ఇవి కావాలని అర్జీలు పెట్టుకున్నారు, తమ సమస్యలు చెప్పుకున్నారు. పోతే నేను చెప్పొచ్చేది ఏంటంటే, అయ్యా మంత్రి గారు రచించండి బాబు, రచించండి. అసలు నీ సమస్య ఏంటయ్యా? ఇవాళ దేశంలో జనాలు, జబ్బులు, అప్పులు, అవినీతి అన్ని మా బాగా పెరిగిపోతున్నాయండి. కానీ మా కూల్ రేటు మాత్రం పెరగడం లేదు బాబు. నిజాలు మాట్లాడితే ఎలా? అయ్యా, ఒక క్వార్టర్ అయితే 2 క్వార్టర్లు ఉచితం అనే పథకం పెట్టండి. వచ్చే ఎలక్షన్ లో మా తాగబోతుల ఓట్లన్నీ మీకే. ఇతను హాస్పిటల్ తీసుకెళ్ళాలని చూడండి. అయ్యా, మా సమస్య అది. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఆసుపత్రి లేదండి. అందుబాటులో వైద్యం లేక అవస్థలు పడుతున్నామండి. కావాలంటే శ్రమదానం చేస్తాం. ఆసుపత్రి బాబు. అలాగే 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 అంటున్నాను కదయ్యా. మీ అందరికీ అందుబాటులో ఉన్న స్థలాన్ని చూపెడితే ఆసుపత్రి కట్టించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పిల్లలంతా బాగున్నారా? మీ దయ వల్ల బాగున్నారండి. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. నమస్కారం బాబు. నమస్కారం మంత్రి. నమస్కారం రాయుడు గారు. నమస్కారం. రండి కూర్చోండి. పర్వాలేదు రండి. మీటింగ్ అయ్యాక నేనే వచ్చి మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను. ఎంత మాట. కానీ సమస్యలు చెప్పుకోవటానికి ఇటువంటి వేదికే సరైన ప్రదేశం కదా అల్లుడు గారు. చూడండి, అయ్యా ప్రజలారా, మీ అందరికీ ఓ శుభవార్త. ఆసుపత్రి కోసం స్థలం అని ఇప్పుడే అనుకున్నావా? అది రాయుడు గారికి ఎలా తెలిసిందో ఏమో కానీ అన్ని గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వారి 10 ఎకరాల పంట భూమిని ఆసుపత్రి కోసం అడగకుండానే ఇచ్చేశారు. రాయుడు గారి గొప్ప మనసు వర్ణించడానికి మాటలు చాలవు. గోరంత సాయం చేసి కొండంత పబ్లిసిటీ చేసుకుని ఈ రోజుల్లో పొగట్టల కోసం చేసేది దానం కాదు, పొగరుతో చేసేది ధ్యానము కాదు. థ్యాంక్ యూ సార్. లక్ష్మి అమ్మా, ఏమిటి ఈ హడావుడంతా? ఈ రోజు కృష్ణాష్టమి కూడా కాదు, మరి కృష్ణుడు పాదాలు వేసావేంటి? మన ఇంటికి చిన్ని కృష్ణుడు రాబోతున్నాడు కదా, అందుకే. లేదమ్మా, లక్ష్మి ఏంటో హడావుడు చేస్తుంది. నువ్వు నీళ్ళు వేసుకున్న విషయం విన్న దగ్గర నుంచి ఇది కంగారు పడ్డమే కాదు, అందరినీ కంగారు పెట్టేస్తోంది. రేపు బాబు పుట్టాక వాడి కాలు కింద పెట్టనిస్తుందో లేదు మరి. ఒక్క క్షణం కూడా వదలను. పాలు ఇవ్వడానికి మాత్రం కాసేపు పక్కకిస్తా అంతే. ఆ కాసేపన్నా ఇస్తాను. సంతోషం అన్నట్టక్క, నువ్వు రోజు కుంకుమకి పాలు వేసుకుని తాగాలి. అప్పుడే దబ్బ పండు లాంటి కొడుకు పుడతాడు, లేదంటే నల్ల కృష్ణే పుడతాడు. మన కర్రావు దూడకి తోడుగా ఉంటాడు. లక్ష్మి మెల్లగా అక్క పార్వతి, పార్వతి వస్తున్నానండి. ఇల్లంతా హడావుడిగా ఉంది, ఏమిటి విశేషం? విశేషమే మరి. మన సుమతి ఆగాగు. ఆ శుభవార్త ఏదో నాన్నకి బావకి నేనే చెప్పాలి. సరే చెప్పు. ఏమిటమ్మా? అక్క నీళ్ళు వేసుకుంది నాన్నగారు. ఈ శుభవార్త అందరికీ చెప్పొస్తా. నాన్నగారు నన్ను ఆశీర్వదించండి. అమ్మా, పండంటి బిడ్డను కనాలి. నీకేం కావాలో చెప్పు. నీ కూతురుగా పుట్టడం నా అదృష్టం నాన్నగారు. జన్మ జన్మలకి మీ బిడ్డగానే పుట్టాలని కోరుకుంటున్నాను. మాకంతకన్నా కావాల్సిందేమో తల్లి. ఏం అల్లుడు గారు అదోలా ఉన్నారేంటి? అబ్బాయి ఏం లేదు నాన్న గారు, ఇన్నాళ్ళకి మళ్ళీ సుమతి కడుపు పండింది. ఏ మాట వినగానే మా అందరికంటే ఎక్కువగా సంతోషించాల్సింది మీరు. మీరే నిరుత్సాహంగా ఉంటే ఎలా? నిరుత్సాహం కాదు మామయ్య గారు, భయం. భయం? ఆ భగవంతుడు ఇప్పటికే 3 సార్లు సుమతికి ఆశ చూపించి కడుపు పండక ముందే కాయగానే తుంచేశాడు. మీరేం భయపడకండి అల్లుడు గారు, అంతా సవ్యంగానే జరుగుతుంది. అన్నింటికి ఆ భగవంతుడున్నాడు. ఆ డొప్పలు దొడ్లో అడిసి ఆ గేదెలు కుడుస్తాను చూడు. అలాగనయ్యా. నుప్పే నీకెందుకురా ఈ పందేలు? ఒళ్ళంతా ఎంత కందిపోయిందో. కష్టపడకుండా కప్పులు ఇస్తారు మరి. గొప్పే పోరా. ఏం కనకాలం సాధించాడని ఆడికి సేవలు చేస్తున్నావు. ఆ సేవలు ఆపి నాకు కాస్త కూడెడతావా? పడతాలే. Once upon a time,
There was చూడమ్మా. a king. ఆ సంటూ ఒకసారి చూడమ్మా ఎక్కడ? K-I-N-G king. ఈడు ఉన్నాడు చదువు సట్టుబండం లేకుండా ఆట పాట అంటూ బలాదూరు తిరుగుతున్నావు ఆ పౌచుడు కృష్ణమూర్తిలాగా అసలు ఈడికి అన్నం ఎలా పెడుతున్నావే కంచంలో అదే సిగ్గు లేకుండా ఎట్టా తింటున్నావా అని చేత్తు ఇనవటే ఇనవా ఈడు బాగుపడ్డే ఈ జన్మకి బాగుపడ్డే పోలేరా అందరికి నేను లోకువా నాకు నంబిరామయ్య లోకువా అని నేను నా మనవుడు నీకు ఎప్పుడు లోకువేరా మాట్లాడితే చాలు నువ్వు సామెతలు మొదలెడతావు సామెతలు సరస్వతి ఊళ్ళో వాడిని నువ్వు ఊరికేనారా సామత లేని మాట ఆడదు లేని ఇల్లు అందంగా ఉండవురా అబ్బి ఆడి తప్పులంచడం తప్ప నీకు వేరే ఏం పని లేదురా బాబు ఇది చూడు ఎంత అందంగా ముచ్చటగా ఉందో చూడు ఇది చూడడానికి అందంగా ముచ్చటగానే ఉంది కానీ ఇది ఎవరు కూడెడుతుందా కూర్చోండి చదువు లేకపోతే రేపు కూలో ఆలో చేసుకోవాలి నాన్న నేను ఈ గడ్డి నీకెందుకరా ఈ పనులని వెళ్ళి చదువుకోరా పర్వాలేదు నాన్న. వద్దురా నువ్వు చదువుకుని మంచి మార్కులు తీసుకో. సరే. వెళ్ళు నా నాన్నగదు ఒరేయ్ చిన్నోడా నీ నాన్న ముందు బాగా నటిస్తున్నావురా కొట్టేనంట ఆడే నటించటం లేదు ఈడుకున్న బుద్ధి ఆ పెద్దోడుకుంటచ్చుగా వాడికేంట్రా ఆడి తాతలాగా మేలిమి బంగారం బంగారమే నువ్వు మా ఆయని తులాల లెక్కన అమ్మేవు నేను కేజీ లెక్కన అమ్మాలి నువ్వు కప్పు గెలవగానే నిన్ను ఈ ఇరుకులో నువ్వేంట్రా వెళ్ళి ఎవరి దగ్గర కూర్చో సరిగ్గా నుంచో బస్ ఎక్కితే ఎలా నుంచోలో తెలీదా ఏంటి ఏంటా చూపేంటి గుద్దడానికి ఎక్కువ